హలో ఎవ్రీవన్. మన ఏపీలో ఏపీ ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పథకం కింద లేదంటే అనే స్కీమ్ కింద మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాల వారీగా వర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ మనకి శ్రీకాకుళం, విజయనగరం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, చిత్తూరు, ఇలాంటి తిరుపతి, ఈ విధంగా ప్రతి ఒక్క డిస్టిక్‌లోని వర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్ తీస్తున్నాను. ఈ రోజు కూడా తాజాగా మనకి మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్‌గా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా క్లియర్‌గా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానమ్మా ఇదే వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదే విధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా అయితే వీడియోని లైక్ చేయండమ్మా. చాలా మంది అయితే వీడియోని లైక్ చేయకుండా చేసి అప్లై చేసుకుంటున్నారు. కానీ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అలా చేయకండి. కొంత సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ మీరు గమనించాలి చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాల వారికి అయితే వర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారమ్మా. ఈ రోజు మనకి నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అనేసి ఇక్కడ చిన్న టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ అనే సంస్థ వాళ్ళైతే ఇక్కడైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే జూనియర్ కెమిస్ట్రీ అంటే బిఎస్సి, ఓకేనా, క్యూఏ క్యూసీ డిపార్ట్మెంట్ ట్రైనీ జూనియర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు జాబ్ రోల్ ఇది. జాబ్ రోల్ లో మనకి జూనియర్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ట్రైనీ జూనియర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మీకు బిఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఐడిఐ ఫిట్టర్ లాంటి క్వాలిఫికేషన్ మీకైతే ఉండవలసి ఉంటుంది. ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదే వీడియోలో. చూడండి, ఎవరైతే 2021-24 సంవత్సరాల మధ్య ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో ఈ బిఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఐటీఐ ఫిట్టర్ అనే క్వాలిఫికేషన్స్ అనేది వాళ్ళు మాత్రమే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఓకేనా. ఓన్లీ 18 to 26 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత ఇస్తున్నారు, మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. కంపల్సరీ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆన్ డ్యూటీలు మిమ్మల్ని అయితే పెడతారు. ఎవరైతే జాబ్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఆన్ డ్యూటీలు అయితే పెట్టడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. కానీ ఇంటర్వ్యూ మాత్రం మీకు నంద్యాల డిస్ట్రిక్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. జాబ్ మాత్రం హైదరాబాద్లో ఉంటుంది, ఓకేనా. ఇది మా శాలరీ చూసుకుంటే 2.76 ఎల్పిఎస్ శాలరీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం చేస్తారు. ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు. బెనిఫిట్ చూసుకుంటే వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా మీకు పిఎఫ్, ఈఎస్ఐ లాంటి ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ కూడా కల్పిస్తామంటున్నారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే సెల్ఫ్ అటెస్ట్ డాక్యుమెంట్స్ అనేటివి వాటిని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా ఆధారు, బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరైతే జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వన్ సెట్ మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని కంపల్సరీ ఒక సెట్ జిరాక్స్ కాపీస్, ఒక సెట్ వచ్చి మీ యొక్క ఒరిజినల్స్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. చూడండి, మీకు రిజిస్ట్రేషన్ ఎన్ని డేట్ చూసుకుని మీకు ఈ రోజు లాస్ట్ డేట్, మీకు డైరెక్ట్గా కింద అప్లై లింక్ ఇచ్చేస్తాను. అక్కడ వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి క్లియర్గా నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ జరిగే టైం చూసుకోండి, డేట్ అండ్ టైం చూసుకుంటే మీకు రేపే అంటే ఆగస్ట్ 28 రేపే కదా, కాబట్టి ఆగస్ట్ 28వ తేదీన మార్నింగ్ 9:30కి అయితే మీకు అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 3 PM వరకు అయితే మీకు ఇంటర్వ్యూ అయితే నాన్ స్టాప్ జరుగుతుంది. చూడండి, వెన్యూ చూసుకుని చూడండి, పిఎస్సి కేవీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నంద్యాల డిస్ట్రిక్ట్ లో మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇది అడ్రస్ అమ్మా. కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. మరి నాన్ లోకల్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చమ్మా, ఓకేనా. ఏపీలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. కానీ లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. కానీ జాబ్ లొకేషన్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మన ఏపీ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారమ్మా, 3 కాంటాక్ట్ నెంబర్లు. ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా మీరైతే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సాల్వ్ అయితే చేసుకోవచ్చును, ఓకేనా. ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి దాని గురించి చెప్తాను. కింద మీకు డైరెక్ట్గా మీకు అప్లై లింక్ ఇచ్చేస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు సేమ్ ఇదే పేజ్లోకి వస్తారు. మీకు చూడండి, మనకి ఇదే గూగుల్ ఫామ్ ఇది. చూడండి, ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్స్ ట్రైనింగ్ కింద ఈ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ICSTCP అనే స్కీమ్ ఇది, ఓకేనా. చూడండి, ఆగస్ట్ 28వ తేదీన మీకైతే పిఎస్సి కేవీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నంద్యాల డిస్ట్రిక్ట్ లో మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక చిన్న ఇండికేటర్ అవుతుందమ్మా, అంటే ఇండికేట్స్ రిక్వైర్డ్ క్వశ్చన్స్ అనేసి. అంటే
ఆ డాట్స్ ఏవైతే ఉంటుందో వాటి కంపల్సరీ మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. ఇది మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్స్ ఉందో వాటినైతే కంపల్సరీ మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో క్లియర్‌గా నేను మీకు ఇప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్. మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు ఉంటుంది కదా! దాని లాస్ట్ నేమ్‌గా మీరైతే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మీరు మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ లేదంటే మీరు ఎవరి కింద ఉన్నారు అంటే మీ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కానీ సో వాళ్ళ పేరైతే మీరు ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు. మీరు మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదనేసి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోరండి. మీకు మ్యారీడా, అన్‌మ్యారీడా, డైవర్డా అనేసి ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేయండి. తర్వాత ఆధార్ ప్రకారం మీ యొక్క అడ్రెస్ అయితే మీరైతే ఇక్కడైతే మెన్షన్ చేయవలసి ఉంటుందమ్మా. ఓకేనా? మీ యొక్క నియోజకవర్గం ఏది? ఓకేనా? అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ మీరైతే మెన్షన్ చేయొచ్చు. మీ యొక్క మండలం పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో అదే విధంగా మీ యొక్క విలేజ్ పంచాయతీ ఓకేనా? దాన్ని ఇక్కడ మీరు క్లియర్‌గా మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఏపీనే కాబట్టి ఓకేనా? మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అమ్మ. సో కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రెస్ మాత్రం వర్కింగ్‌లోనైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రిలీజియన్ ఏది? సో చూడండి ఇక్కడ మనకి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదర్స్ అనేసి ఇచ్చారు. వాటిని మీరు ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క కేటగిరీ అంటే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీఎస్, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని ఉంది కదా! సో దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది? బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ ఐ మీన్ ఇక్కడ 3 క్వాలిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మీరు ఎంసీఏ చేసుంటే కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చమ్మా. క్వాలిఫికేషన్ మీకు ఎంఎస్సీని, బీఎస్సీ అయినచ్చు. కానీ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే ఇక్కడ మీరైతే మెన్షన్ చేసుకోవచ్చు. దానివల్ల నో ఇష్యూ. ఓకేనా? కానీ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఎంఎస్సీ ఇవే కాబట్టి వాటిని మెన్షన్ చేసేయండి. చూడండి ఎందుకంటే ఇవి మనకేం ప్రభుత్వ ఉద్యోగాలమైతే కాదు. ఓకేనా? ఎందుకంటే ఇవి అంటే కంపెనీ కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవి. ఓకేనా? ఇక్కడ మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో హైయెస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ డేట్స్ అయితే రాసేయండి. మీ యొక్క సర్టిఫికేట్స్‌లో అయితే ఉంటుందమ్మా ఆ డేట్స్ అనేది. మీ యొక్క విద్యా మాధ్యమం అంటే మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, హిందీ, ఉర్దూ ఆల్మోస్ట్ అందరూ తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క కోర్స్ నేమ్ ఏమిటి? మీరు ఎక్కడ ఏ యూనివర్సిటీలో మీరు చదివారు? సో మొత్తం పని మనకు అంటే మీరు ఎక్కడన్నా వర్క్ చేసుంటే ఓకే. లేదంటే జీరో అని మీరైతే మెన్షన్ చేయొచ్చు. సో ఎక్కడ వర్క్ చేసుంటే ఆ కంపెనీ పేరు, ప్రాంతం ఓకేనా? దాన్ని మీరైతే మెన్షన్ చేసేయండి. లేదంటే నో ఎన్‌జే పెట్టేయనమ్మా. నో ఇష్యూ. సో అప్లయింగ్ ఫర్ ది విచ్ కంపెనీ ఏ కంపెనీలో వర్క్ చేశారు మీరైతే మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఇచ్చేసారు మనకు డైరెక్ట్‌గా అప్లయింగ్ ఫర్ విచ్ కంపెనీ అంటే మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారనేసి ఇక్కడ హెట్రో ల్యాబ్ ఎల్టీడీ ఉంది కాబట్టి ఈమె సింపుల్‌గా మీరైతే ట్రిక్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఆల్మోస్ట్ ఇదే టిక్ అయితే కొట్టండి అందరూ కూడా. సో ఇక్కడ చూడండి మీ యొక్క ఆర్ యూ రిజిస్టర్ ఇన్ ఎన్‌సీఎస్ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ఉంటే ఓకే. లేదంటే మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇఫ్ యూ రిజిస్టర్ ఇన్ ది ఎన్‌సీఎస్ పోర్టల్ గవర్నమెంట్ యువర్ రికార్డ్ నెంబర్ సో ఉంటే ఓకే. లేదంటే ఎన్‌జే మీరైతే పెట్టేయొచ్చు ఇక్కడ. ఆల్ ది అబోవ్ మెన్షన్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు మై నాలెడ్జ్ ఓకేనా? ఎస్ పెట్టండి ఆల్మోస్ట్ అందరూ కూడా. సో లేదంటే కానీ ఆల్మోస్ట్ ఎస్సే పెట్టేయండి. ఓకేనా? ఐ మీన్ వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో వాటన్నీ కూడా మీరైతే మెన్షన్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. మీరు అంతటితో మీకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ అప్లికేషన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఏదైతే అడ్రెస్ ఉందో అడ్రెస్‌కి. ఓకేనా? సో ఇది మన నోటిఫికేషన్ డీటెయిల్స్. లోకల్ క్యాండిడేట్స్‌కి అయితే అందరికీ కూడా మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. సో ఇది వీడియో. సో వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్‌లో వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో అదే విధంగా ఇంకా మన ఛానెల్‌లో డైలీ కూడా నేను మీకైతే కరెంట్ అఫైర్స్ అయితే అప్‌లోడ్ చేస్తుంటాను. సో కరెంట్ అఫైర్స్ ఎంతమందికి కావాలి? ఎంతమంది లైక్ చేస్తున్నారు అనేసి నాకు తెలుసుకోవాలి కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా? సో థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.